హాయ్ గైస్, నమస్తే అందరికి. మనం ఈ వీడియోలో బిల్డింగ్ ఫేజ్ లో నా ఫస్ట్ బిల్డింగ్ ఫేజ్. సో ఇందులో మనం ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ లో ఏమేమి తింటున్నాం, ఎన్ని క్యాలరీస్, కార్బోహైడ్రేట్ ఎంత, ప్రోటీన్ ఎంత, ఫ్యాట్స్ ఎంత అన్నది వీడియోలో చూద్దాం. అట్ ద సేమ్ టైం నేను ఈచ్ మీల్ లో ఏమేమి తింటున్నా అన్నది కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి. సో మనం ఎర్లీ మార్నింగ్ రోజు ఈ డీటాక్స్ డ్రింక్ అయితే తాగుతాం. సో దీంట్లో వచ్చేసి నేను 5 grams సబ్జా సీడ్స్, బేసల్ సీడ్స్ అంటారు. నైట్ నేను 5 grams బేసల్ సీడ్స్ వేసి ఇందులో 350 ml వాటర్ వేసి సోక్ చేసి పెట్టేస్తా ఓవర్ నైట్. సో మార్నింగ్ ఇలా అవుతాయి అనమాట ఇవి. దీనివల్ల ఏమేం బెనిఫిట్స్ ఏంటన్నది కూడా చెప్తా ఈరోజు ఈ వీడియోలో. ఇందులోకి మనం ఒక లెమన్ అండ్ పించ్ సాల్ట్. సో మరీ చిన్నగా ఉంది ఇది, సో అందుకే 2 lemons వేస్తున్నాం. ఇట్లా చేసుకుంటే మనకి జ్యూస్ అన్నది మంచిగా వస్తుంది. ఇట్లా రోల్ చేసుకోవాలి. బిల్డింగ్ ఫేజ్ ఎందుకు ఇవన్నీ అంటే, మనం ఈ నవంబర్ లో ఐసిఎన్ ఆడుతున్నాం, విచ్ ఈస్ ఎ న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో చెప్పిన, మన ఛానల్ ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. సో అందులో త్వరగా వస్తాయి అప్డేట్స్. ఈ నవంబర్ లో మనం ఆడుతున్నాం. సో అందుకే మనం ఫస్ట్ ఇనిషియల్ ఫేజ్ వచ్చేసి మనకి బిల్డింగ్ ఫేజ్. అది కూడా బిల్డింగ్ ఫేజ్ 1 ఇది. బిల్డింగ్ ఫేజ్ 2 కూడా ఉంటది. నెక్స్ట్ నా డైట్ చేంజ్ అయినప్పుడు నేను చెప్తా, దాన్ని కూడా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ చేస్తా, బిల్డింగ్ ఫేజ్ 2 లో ఏమేమి తింటున్నా అని. ఇంకా చాలా రోజులు ఉంది కదా బ్రో కాంపిటీషన్కి, ఎప్పుడో నవంబర్లో ఉంది, ఇప్పటి నుంచి ఏంది అని అనుకోవచ్చు. న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంటే అలాగే ఉంటుంది. కొంచెం లాంగ్ టర్మ్ నుంచి మనం ప్రిపేర్ అయితేనే మనం ఏమైనా చేయగలుగుతాం, మనం ఆ కండిషన్ అచీవ్ చేయగలుగుతాం. అప్పుడప్పుడు అంటే ఏం అవ్వదు. మనమేమి ఎనబాలిక్స్ అండ్ ఆర్ ఎనీ అదర్ బాడీ ఎన్హాన్స్డ్ డ్రగ్స్ కూడా మనం యూజ్ చేయట్లేదు, చెయ్యం కూడా. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యాచురల్ బాడీ బిల్డింగ్. సో ఇందులోకి జస్ట్ కొంచెమే సాల్ట్, ఎక్కువ వేయకూడదు. అంత అసలు నాకు ఒక మంచి లెమన్ మొజిటో తాగిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఇది తాగినప్పుడు రోజు ఎర్లీ మార్నింగ్. క్రేజీ. 2 lemons వేయడం వల్ల కొంచెం పులుపు ఎక్కువైంది. ఓకే, పర్లేదు. సో మనం డైలీ ఎన్ని క్యాలరీలు తింటున్నా అన్నది నేను ముందే చెప్పేస్తాను మీకు. నా డైట్ షీట్ ఇక్కడ అతికిచ్చాను. డైలీ నా క్యాలరీ ఇంటేక్ వచ్చేసి 2461 to 2487. ఓకే, ఇన్ బిట్వీన్ దీస్ క్యాలరీస్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ వచ్చేసి 303 to 328. ఫ్యాట్ వచ్చేసి 52 to 67. ప్రోటీన్ వచ్చేసి 174 to 196. నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఈచ్ మీల్ లో కూడా నేను ప్రోటీన్ ఎంత, కార్బోహైడ్రేట్ ఎంత, ఫ్యాట్ ఎంత అన్నది కూడా నేను మెన్షన్ చేస్తా. సో ఓకే, ఈ డీటాక్స్ డ్రింక్ నేను తాగబట్టి అరౌండ్ ఒక 40 days అవుతుంది. సో దీని బెనిఫిట్స్ ఏంటన్నది నేను చెప్తా ఇప్పుడు ఈ వీడియోలో. సో ఫస్ట్ ఇది వచ్చేసి మన డైజెస్టివ్ సిస్టమ్ ని రిపేర్ చేస్తుంది. సో బేసల్ సీడ్స్ కి ఒక కూలింగ్ ఎఫెక్ట్ ఉంటది అనమాట. ఎర్లీ మార్నింగ్ దీన్ని తీసుకోవడం వల్ల మనకి లైక్ కాన్స్టిపేషన్ గానీ, మన స్టమక్ లో ఎసిడిటీ ఉన్నా, లైక్ వాట్ ఎవర్ ద డైజెస్టివ్ ఇష్యూస్, ఇట్ విల్ బి సార్ట్ అవుట్ అనమాట. నెక్స్ట్ లెమన్ కూడా వేస్తాం దీంట్లో. సో లెమన్ లో కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. సో దాని వల్ల మనకి ప్రీ బౌల్ మూమెంట్ రావడానికి కూడా మంచి హెల్ప్ అవుతుంది. సో ఇవి వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్ బెనిఫిట్స్. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి దీని బెనిఫిట్స్. మన ఇమ్యూనిటీని సపోర్ట్ చేస్తుంది. లైక్ మనకు వెయిట్ లాస్ లో కూడా చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. వెయిట్ లాస్ లో సపోర్ట్ చేస్తుంది అనగానే దీన్ని లీటర్లు చేసుకొని తాగకండి, అర్థమవుతుందా? సో వెయిట్ లాస్ లో సపోర్ట్ చేసేదంటే ఈ బేసల్ సీడ్స్ మనకి ఫస్ట్ ఇలా ఉంటాయి. సో ఇంత చిన్నగా ఉంటాయి, అర్థమవుతుందా? సో మనం వాటర్ లోకి వేయంగానే సో మనకి ఇలా మొత్తం కొంచెం జెల్లీ లాగా అవుతాయి అనమాట. సో దీని వల్ల ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు మనకు కొంచెం స్టమక్ ఫుల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు త్వరగా ఆకలి కాదు. సో త్వరగా ఆకలి కాకపోతే మనం తక్కువ తింటాం, అంతే కాన్సెప్ట్. గానీ దీనివల్ల ఫ్యాట్ లాస్ అవుతుంది అనగానే దీన్ని లీటర్లు చేసి ఇది ఒకటి తీసుకుంటే ఫ్యాట్ లాస్ అవుతుంది అంటే కాదు. సో బేసిక్ గా చాలా మంది అట్లనే ఉంటారు, ఫ్యాట్ లాస్ అవుతుంది అని అనగానే ఇంకా అంతే దాని మీద పడిపోతారు అనమాట. సో అట్లేం జరగదు. ఇంకొకటి మనకి హైడ్రేషన్ కి, అట్ ద సేమ్ టైం మన బాడీని డీటాక్స్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకొకటి స్కిన్ హెల్త్, మన స్కిన్ టెక్స్చర్ గానీ, మన స్కిన్ హైడ్రేటెడ్ ఉండడానికి సో ఇలా కూడా హెల్ప్ చేస్తుంది. మనకి బేసల్ సీడ్స్ అండ్ లెమన్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో మనకి ఇమ్యూనిటీ బెటర్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తాయి అనమాట. వన్ మోర్ థింగ్, సాల్ట్ కూడా వేసాయి కదా, మనం నైట్ ఒక 8 hours వాటర్ తాగకుండా ఉంటాం. సో మన ఎలక్ట్రోలైట్స్ డౌన్ అయి ఉంటాయి అనమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల సో మనకి ఆ ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అన్నది అవుతుంది అనమాట మార్నింగే. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. సో మీరు కూడా ఖచ్చితంగా మీ డైట్లో ఇది యాడ్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ డ్రింక్ లాగా. ఇందులో కావాలంటే మీరు ఇంకా పుదీనా కూడా వేసుకోవచ్చు. సో యాక్చువల్గా దీని బెనిఫిట్స్ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేద్దాం అనుకున్నాం, బట్ కానీ ఇందులోనే చెప్పేసిన. ఓకే, ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ చేస్తా. సో అది నెక్స్ట్ మనం బ్రేక్ఫాస్ట్, లంచ్లో, డిన్నర్లో ఏం తింటున్నాం అన్నది చూసేద్దాం. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్లో ఏం తింటున్నామన్నో చూద్దాం.
సో బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి సో ఇందులో 35 grams ఓట్స్, అట్ ద సేమ్ టైం 5 grams సీలియం హస్క్ అంటే ఏంటంటే దిస్ వన్, ఇది ఐసోబోల్ బ్రాండ్. ఇది మనకు ఒక ఫైబర్ సప్లిమెంట్ అనమాట. ఫైబర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ మీల్ లో ఖచ్చితంగా ఫైబర్ ఉండాలి. ఆల్రెడీ ఓట్స్ లో కొంచెం ఫైబర్ ఉంటుంది, నేను కొంచెం యాడ్ ఆన్ చేసుకుంటా. ఇది అమెజాన్ లో ఉంటుంది, కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. యూ వాంట్ యూ కెన్ బై. సో ఇందులోకి మనం ఏం చెప్పా, 35 grams ఓట్స్, 5 grams సీలియం హస్క్ వేసేసి మంచిగా వాటర్ బాయిల్ చేసి దీంట్లోకి పోసేయడం. అది పోసేసి ప్యాక్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం. నైట్ మార్నింగ్ దీంట్లోకి ఏమేమి వేస్తా అన్నది చూపిస్తా. సో ఇందులోకి మనం ఫస్ట్ వచ్చేసి పీనట్స్ వేద్దాం. సో మనం 10 grams వేస్తున్నా. మీకు కావాలంటే మీరు పీనట్ బటర్ కూడా వేసుకోవచ్చు. నాకు ఈ పీనట్స్ తినడం ఇష్టం. ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ ఎక్స్ట్రా మనీ ఆన్ పీనట్ బటర్. సో ఈ మంచిగా 1 kg తెచ్చుకొని రోస్ట్ చేసుకొని మీరు ఇలా కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే, సో పీనట్ బటర్లో అయితే ఎన్ని క్యాలరీస్ ఉంటాయో మీకు సేమ్ పీనట్స్లో కూడా అవే క్యాలరీస్ ఉంటాయి. సో అది. ఇంకొకటి ఒక 4 grams దాల్చిని, సినిమన్ పౌడర్ అంటారు, సినిమన్ పౌడర్, దాల్చిన చెక్క. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేషన్ లో, అట్ ద సేమ్ టైం మన హార్ట్ డిసీజెస్, లైక్ మనకి ఇందులో యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ థింగ్స్ ఉంటాయి. ఓన్లీ 2 to 4 grams పర్ డే అంతే. మనకి ఫ్యాట్ లాస్ లో హెల్ప్ అవుతుంది, దాంట్లో హెల్ప్ అవుతుంది, దీంట్లో హెల్ప్ అవుతుంది అన్న దాంతో లైక్ ఏదన్నా మినిమం క్వాంటిటీలో తీసుకుంటే మంచిది. నాకు ఈ నెక్స్ట్ ఏం వేయాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి టట్టడాయిన్ ఏంటంటే కాఫీ. బేసిక్ బ్లాక్ కాఫీ తాగుతా, బట్ కానీ ఈరోజు ఏమో ఓట్స్ లోకి వేసేద్దాం. కాఫీ ఫ్లేవర్ వస్తుంది ఓట్స్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఫైనలీ ఆగయా స్టార్ ఐటమ్ చీజ్ వే ప్రోటీన్. సో నేను వచ్చేసి ఆటమ్ బ్రాండ్ కాదు, యాజ్ ఇట్ ఈస్ బ్రాండ్లో ఆటమ్ సిరీస్ 1 scoop. 1 scoop అంటే 36 grams. ఈ పర్టికులర్ బ్రాండ్ టు బ్రాండ్ స్కూప్ సైజ్ అండ్ ప్రోటీన్ కంటెంట్ వేరే ఉంటుంది. సో మీరు అకార్డింగ్ టు దట్ చూసుకోవాలి. సో మీరు ఈ బ్రాండ్ అనే కాదు, ఏ బ్రాండ్ అయినా వాడచ్చు, మీ ఇష్టం. నాకు పర్సనల్గా యాజ్ ఇట్ ఈస్లో కుకీస్ అండ్ క్రీమ్ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది. యాపిల్, ఇది వచ్చేసి 180 grams యాపిల్ ఇది. సో ఇవి చాలా చిన్నగా వస్తున్నాయి యాపిల్స్. ఒక యాపిల్ 100 grams ఉందన్నమాట. సో దీనివల్ల మళ్ళీ 2 యాపిల్స్ అంటే 200 grams అవుతుంది. సో అందుకే మనకి ఎగ్జాక్ట్గా నేను మెజర్ చేసుకుంటా. 180 grams యాపిల్, ఇందులో 95 calories ఉంటాయి. మామూలుగా ఉండదు మన దగ్గర ఇన్ఫర్మేషన్. ఏదో చెప్దాం అనుకున్నా మీకు ఫ్యాట్ లాస్ టిప్ ఒకటి. ఏంటప్ప, మీరు ఫ్యాట్ లాస్లో కానీ మజిల్ బిల్డింగ్లో కానీ ఉన్నప్పుడు మీల్స్ అన్నవి ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఎవ్రీడే ఒక 30 to 40 minutes స్పెండ్ చేశారంటే మీకు అన్ని మీల్స్ రెడీ అయిపోతాయి. లైక్ ఏముందండి, చిన్న ఇదే కదా, లైక్ రైస్ కుక్కర్ రైస్ పెట్టేస్తారు. నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఉంటుంది, లేకపోతే పన్నీర్ ఉంటుంది. మధ్యాహ్నానికి నైట్ కి ఒకేసారి కుక్ చేసి పాదొబ్బితే అయిపోతుంది. ఇంకొకటి వెజ్జెస్ లైక్ కుకుంబర్ కానీ క్యారెట్ కానీ ఇవి ఉంటాయి డైట్ లో, అవి ముందే కట్ చేసేసుకొని మార్నింగే స్ప్లిట్ చేసేసి 200 grams అట్లా బాక్సులు పెట్టేసుకున్నారంటే ఈజీ అయిపోతుంది. మీకు బయట తినే అవసరమే ఉండదు. సో ఇది ఒక ప్రో టిప్ అనమాట. నేను ఇన్ని రోజులు సస్టైనబుల్గా నేను నా డైట్ ఇదంతా కంటిన్యూ చేయడానికి నేను ఎప్పుడైనా కానీ నా మీల్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టేస్తా. యాపిల్ చెడిపోయింది, వాట్ షుడ్ వీ డూ నౌ? మధ్యలో ఒకటే పోయింది, చేద్దాం ఏదో చూస్తా. మొత్తం పోయిందా? లేదు, మధ్యలో ఒకటే పోయింది. సో ఆ పార్ట్ని తీసేద్దాం, అంతే సింపుల్. మొత్తం యాపిల్ వాడాల్సిన అవసరం లేదు. సో అట్లా ఓట్స్ ఆల్రెడీ మీరు ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టేసుకుంటారు. అన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే, అంటే ఇప్పుడు మనం చేసే జాబ్ ఏంటి, మనకి ఎక్కడ టైం దొరుకుతుంది, మనం ఎప్పుడు మీల్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నది మీ ఇష్టం. లైక్ కొంతమంది ఎర్లీ మార్నింగే జాబ్కి వెళ్ళాల్సి ఉంటుంది, లైక్ 6:30, 7కి. సో అట్లాంటప్పుడు కొన్ని మీల్స్ నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. రైస్ నైటే పెట్టేసుకోవచ్చు, ఓట్స్ నైటే సోక్ చేసి పెట్టేయచ్చు. ఎర్లీ మార్నింగ్ జస్ట్ చిన్న థింగ్స్ ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఓట్సే తినాల్సిన అవసరమే లేదు. మీరు ఏమైనా తినొచ్చు. నేను కొన్నిసార్లు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోనే చికెన్ రైస్ తినేస్తా. అట్లా అనమాట. ముందు ఏం చేసేవాడిని, బ్రేక్ఫాస్ట్ లంచ్ లో ఈ చికెన్ రైస్ లేకపోతే పన్నీర్ కానీ ఏదో ఒకటి, లైక్ దాంతోపాటు వెజ్జెస్ ఇవి తినేసేవాడిని. నైట్ ఓట్ మీల్ తినేవాడిని. సో అట్లా అనమాట. సో ఎట్లయినా తినొచ్చు. మనకి డైలీ ఎన్ని క్యాలరీస్ తింటున్నాం అన్నదే మ్యాటర్, కానీ మనం పొద్దున్నే ఓట్సే తినాలి, అదే చేయాలి, ఇదే చేయాలి అన్నది ఏం లేదు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ సీలియం హస్క్ వల్ల లైక్ మంచి జెల్లీ నేచర్ థిక్ గా పేస్ట్ లాగా ఉంటుంది ఓట్ మీల్, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఈ ప్రోటీన్ ఫ్లేవర్ వచ్చేసి కుకీస్ అండ్ క్రీమ్. సో చాలా టేస్టీగా ఉంటుంది అది, కుకీస్ అండ్ క్రీమ్ కూడా. సో అందులోకి చాక్లెట్ ఫ్లేవర్, అందులోకి కాఫీ ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇలా మంచిగా పేస్ట్ ఇట్లా అయిపోవాలి మొత్తం. కనిపిస్తుందా లేదా? ఓకే చూడండి, జస్ట్ ఎంత సింపుల్ బ్రేక్ఫాస్ట్, జస్ట్ 5 minutesలో అయిపోయింది. ఈ యాపిల్ దీంట్లోకి వేద్దాం, కింద పడుతుందా?
అంతే బ్రేక్ఫాస్ట్ సింపుల్ తినేద్దాం. ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి అనేది స్క్రీన్ మీద ఇస్తాం చూడండి. వావ్! లైక్ పీనట్స్ వేసుకోవడం ఎందుకు ఇష్టం అంటే ఇవి మధ్య మధ్యలో తగులుతాయి అనమాట. లైక్ తినేటప్పుడు మనం ఆ క్రంచీనెస్ క్రేజీ అసలు. లైక్ మనకి ఆ స్మూత్ పీనట్ బటర్లో అంత టేస్ట్ ఉండదు కానీ లైక్ ఇలాంటి ప్రో టిప్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. ఇస్తాం ఒకటొకటి. పీనట్స్ వేసుకొని ట్రై చేయండి. ఇవి ఇంకోటి ఏంటంటే నట్స్ మీరు ఏం వేసుకోవాలన్నా కూడా లైక్ ఇలాగే వేసేసుకోవచ్చు. నాట్ ఓన్లీ పీనట్స్, ఇవే 10 grams మీరు ఆల్మండ్స్ వేసుకోవచ్చు, క్యాష్యూస్ వేసుకోవచ్చు. యువర్ విష్. ఇంకేమైనా చెప్పాలా బ్రేక్ఫాస్ట్ గురించి? సో ఆల్రెడీ మీకు ఒక టిప్ చెప్పా ఏంటి, మీ మీల్స్ అనేవి ముందే ప్రెప్ చేసుకోవాలని. సో అంతే, ముందే ప్రెప్ చేసుకుంటే మీకు ఛాన్స్ ఉండదు స్కిప్ చేయడానికి. సో బ్రేక్ఫాస్ట్లో అయితే లంచ్లో కలుద్దాం. లంచ్లో వచ్చేసి మనం 215 grams ఆఫ్ రా రైస్. ఓకే, దీన్ని నేను 2 మీల్స్లో తింటా, లైక్ లంచ్ అండ్ డిన్నర్. సో సండే ఒక్కటే కొంచెం వేడి వేడిగా తినే అవకాశం ఉంటుంది. మామూలు డేస్లో మార్నింగ్ కుక్ చేసేస్తాం, మధ్యాహ్నానికి చల్లగా అయిపోతుంది. సో సండే అదే బెనిఫిట్. సో దీంట్లోకి చికెన్ వచ్చేసి మనకి కుక్ చేయకముందు వెయిట్ 350 grams. 350 grams ఆఫ్ రా చికెన్. దీన్ని కూడా అంతే 2 మీల్స్. ఇది నైట్కి. ఓకే, మనం ఇంకా 200 grams కుకుంబర్ ఉంది మన దాంట్లో. ఏ దాంట్లోకి వేసుకో. సో 200 grams వచ్చేసి కుకుంబర్. ఓకే, ఇది నైట్. చెప్పా కదా, ఒక్కసారి ప్రెప్ చేసుకున్నామంటే ఇంకా పంచాయతీ ఉండకూడదు. సో ఈ చికెన్ రైస్లో ఇంకొక స్టార్ ఐటమ్ ఉంది, అదే ఆరిగానో. దీని మీద అలా స్ప్రింకిల్ చేసి లైట్గా, అంత ఎక్కువ వేయకూడదు. ఈ చికెన్ రైస్ టేస్ట్ని ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్తుంది ఆరిగానో. సో కావాలంటే మీరు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఈరోజు ట్రై చేద్దాం. సో ఆల్రెడీ నేను రెగ్యులర్గా తింటాను, బట్ కానీ రెగ్యులర్గా కాదు. ఐ మీన్ ఎప్పుడైతే నాకు స్పైసీగా తినాలనిపించినప్పుడు జస్ట్ లైట్గా అంతే. కొంచెం ఈ స్మెల్ చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. ఊడిపోవడం కాదు, ఊరుతుంది. ఎక్కడికి పోతుంది ఊడిపోతే నోరు. చాలు, ఎక్కువ వేసినామంటే అవ్వదు. అంతే. సో ఇంకొక విషయం ఏంటంటే డైలీ నాది 5 liters ఆఫ్ వాటర్ ఉంటుంది కంప్లీట్ చేయాల్సింది. సో ఎర్లీ మార్నింగ్ సబ్జా సీడ్స్ తాగినప్పుడు 1 liter కంప్లీట్ చేశా. ఇంకా మనకి 3.5 ఉంది. 3.5. సో అక్కడ 1 liter అయిపోయింది. ఇందులోనే 1/2 liter తాగేసా. దాదాపు మీకోసం. సో అది వాటర్ ఇంటేక్ కూడా ఇంపార్టెంట్. డైలీ 5 liters ఉంది నాది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది మీల్. క్రేజీ. సో ఇలా యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూస్తూ, లేకపోతే ఏదో ఒక మూవీ కానీ ఏదో ఒక సంథింగ్ వింటూ మీల్ కంప్లీట్ చేయడమే. ఫస్ట్ నేను ఎప్పుడు సలాడ్ కంప్లీట్ చేస్తాను. సో దాని తర్వాత మళ్ళీ రైస్ అండ్ చికెన్కి వెళ్తాను. ఎందుకంటే సో ఫస్ట్ మనకు సలాడ్ తినడం వల్ల మన స్టమక్ ఆల్మోస్ట్ ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో దాన్ని స్లోగా కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు బిల్డింగ్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి రైస్ అండ్ చికెన్ ఎక్కువ ఉంది. మనకి ఫస్ట్ రైస్ చికెన్ తిని సలాడ్ తిన్నా కూడా ఫుల్గానే అనిపిస్తుంది. బట్ మనం కటింగ్లోకి వచ్చినప్పుడు మనకి ఈ రైస్ కాస్త హాఫ్ ఆఫ్ ద రైస్ తగ్గిపోతుంది, స్టమక్ ఫుల్ అనిపించదు అనమాట. సో అందుకే ఫస్ట్ మనం సలాడ్ కంప్లీట్ చేసేసి, ఎస్పెషల్లీ మీరు ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ సలాడ్ తినండి. దాని తర్వాత కార్బ్స్ అండ్ ప్రోటీన్కి వెళ్ళండి, అదే రైస్ అండ్ చికెన్కి వెళ్ళండి. మీకు స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది, సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. సో మళ్ళీ ఈవినింగ్ స్నాక్ అండ్ ప్రీ వర్కౌట్ మీల్లో ఏం తింటా అన్నది నెక్స్ట్ చూద్దాం. సో మనం స్నాక్లో వచ్చేసి 100 grams బ్రౌన్ బ్రెడ్, 4 whole eggs, 350 grams వాటర్ మిలన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక ఆరెంజ్ గ్రీన్ టీ. సో ఆరెంజ్ గ్రీన్ టీ ఒక సపరేట్ మీల్గా ఉండింది నాకు, బట్ ప్రతిసారి చేసుకొని తినేంత ఓపిక లేదు మనకి. అందుకే ఆరెంజ్ గ్రీన్ టీ కూడా ఈ మీల్లోనే తినేస్తున్నా. సో చూద్దాం ఏంటి అని. సో ఫస్ట్ మనం బ్రెడ్ టోస్ట్ పెట్టేద్దాం. 300 grams కరెక్ట్ ఉందా లేదా చూడాలి ఫస్ట్. ఎగ్జాక్ట్ 103 grams. ఫుల్ హీట్ అయిపోయింది ఇది. సో ఇందులోకి వచ్చేసి 1 teaspoon అంటే 5 ml ఆయిల్ ఉంది మనకి. ఆయిల్ అంటే గీ. సో దీని మీద కొంచెం ఇట్లా ఆయిల్ వేసేసి మిగతా ఆయిల్ ఆమ్లెట్కి, ఇంకా కొంచెం మిగిలింది. సింపుల్గా బ్రష్ చేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేయాలి. ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ కదా బ్రో, ఫుల్ డే ఆఫ్ కుకింగ్ చూపిస్తున్నావు ఏంటంటే. సో తినడం ఎవడన్నా తింటాడు. కుకింగ్ అన్నది ఒక ఆర్ట్, ఒక కళ. అంటే కుకింగ్ ఎవరికైతే మంచిగా వస్తుందో వెయిట్ లాస్ కానీ మజిల్ బిల్డింగ్ కానీ మంచిగా చేయొచ్చు. ఇట్స్ ట్రూ. ఈవెన్ సీబం కూడా కుక్ చేసుకుంటాడు. చాలా మంది పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ అందరూ వాళ్ళ మీల్స్ వాళ్ళే కుక్ చేసుకుంటారు. సో అందుకే కుకింగ్లో కూడా కొన్ని ప్రో టిప్స్ చెప్తా ఉంటా. సో మీరు ఫుల్ డే ఆఫ్ ఈటింగే కదా అని చెప్పి వీడియో స్కిప్ చేయకండి. సో ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఫుల్ ఫ్లేమ్లో పెట్టేయాలి ప్యాన్. ఇప్పుడు ఏం చేద్దాం, బ్రెడ్ టోస్ట్ పెట్టేద్దాం. ఒకవైపు ఏం లేదు, ఇటు ఒక రెండు వేసి ఇలా పెట్టేయడం అంతే, అదే అయిపోతుంది. సైమల్టేనియస్గా మనం ఆమ్లెట్ వేసేద్దాం. సో నీకు ఆమ్లెట్ మంచిగా రావాలంటే ఫస్ట్ ప్యాన్ ఫుల్ హీట్ అవ్వాలి. నువ్వు ఫుల్ హీట్ అవ్వకుండా సగం హీట్లో ఉన్నప్పుడే నువ్వు ఎగ్ వేసావు అనుకో మొత్తం దొబ్బుతుంది. అందుకే ప్యాన్ మంచిగా ఫుల్ హీట్ అవ్వాలి. క్రేజీ వస్తుంది ఆమ్లెట్. 1
సో చాలామంది ఏంటంటే దీన్ని ఒక గ్లాస్లోకి వేసి దాంట్లోకి గిసాలాలు అన్నీ వేసి ఎంత ఇది చేస్తూ ఉంటారు. సో మనదంతా అట్లా ఏమి ఉండదు, జస్ట్ డైరెక్ట్ వేయడమే అంతే. సో దీంట్లో కూడా మనం ఒక జిమ్మిక్ చేస్తాం, చెప్తా. వైట్ది పడిపోయింది, ఇట్లా హీట్ అవుతూ ఉంటుంది కదా. మళ్ళీ ఆర్గాను చెప్తాను కదా, దీనికి అడిక్ట్ అయిపోయినా నేను, ఏం చేయలేము. ఆర్గాన్ వేసుకోవచ్చు మీరు కూడా, ఏం పర్లేదు. సో లైట్గా చిల్లీ ఫ్లేక్స్, ఇప్పుడు అసలైన జిమ్మిక్. సో ఇవి రెండు వేసిన తర్వాత జస్ట్ మీరు ఈ యోక్ ఉంటుంది కదా, దాన్ని జస్ట్ అట్లా మిక్స్ చేయండి, కదిలియండి, మొత్తం అది బయటకు వచ్చేస్తుంది. ఇంకా త్రూ అవుట్ ద ఎగ్ దాన్ని స్ప్రెడ్ చేయాలి మనం, త్రూ అవుట్ ద ఆమ్లెట్. సో అప్పుడు ఈ ఎల్లో కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, ఈ చిల్లీ ఫ్లేక్స్ ఆర్గానో కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇదే జిమ్మిక్. మళ్ళీ దీనికి ఒక గ్లాస్ తీసుకొని మళ్ళీ దానికి ఒక స్పూను అన్ని దాంట్లోకి వేసి మిక్స్ చేసి దాని మీద వేసి మళ్ళీ అది కడిగి టైం వేస్ట్ అవ్వరం. సో ఇది కుక్ అవుతూ ఉంటుంది. అంతలోపు మనం వాటర్ మిలన్ కట్ చేద్దాం. 350 grams వాటర్ మిలన్. అంతే, సింపుల్. ఆమ్లెట్ తిప్పడం అన్నది ఒక ఆర్ట్. మనం బ్రెడ్ కూడా టోస్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని 4 pieces కట్ చేయాలి కుక్ అవుతున్నప్పుడే. సో ఇట్లా 4 pieces కట్ చేస్తామా, చెప్తా ఏం చేస్తాను. వాటర్ మిలన్ 350 ml, 350 grams, కాలుతూ ఉంటుంది. ఒక 2 బ్రెడ్ పెట్టుకొని దీని మీద ఒక ఆమ్లెట్, దీని మీద ఒక ఆమ్లెట్, మళ్ళీ ఇక్కడ ఒక బ్రెడ్, దీని మీద ఒకటి, దీని మీద ఒకటి. నాకు తెలుసు మీరు ఇవన్నీ చూసినట్టే మీకు కూడా తినాలనిపిస్తుందని, అట్లనే ఉంటుంది మన కుకింగ్ అంటే. సో మిగిలిన ఒక బ్రెడ్ని దీని ప్యాన్ మీద రోస్ట్ చేస్తా, జస్ట్ ఊరికి అట్లా అంతే. మన ఒక ఆరెంజ్ కూడా ఉంది. ఇది మామూలుగా ఈరోజు రెస్ట్ డే కాబట్టి ఒక స్నాక్గా తింటున్నా, కానీ మామూలుగా అయితే మనకి ప్రీ వర్కౌట్ మీల్. మనం తాగే గ్రీన్ టీ వచ్చేసి ఆర్గానిక్ ఇండియా తులసి గ్రీన్ టీ. ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్ని గ్రీన్ టీలతో కంపేర్ చేసుకో. ప్లేట్ ఫుల్గా తినాలనిపిస్తుంది కదా. ఒకటి మర్చిపోయినా దీంట్లో, ఇది ఫ్రూట్ చాట్ మసాలా వాటర్ మిలన్ మీద లైట్గా అట్లా వేసుకున్నామంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. మనం టేస్ట్లో ఎప్పుడు కాంప్రమైజ్ కాం, మన డైట్ కూడా అట్లనే ఉంటుంది. సో ఇది మనకు కోచ్ ఇచ్చాడు అనుకో, బట్ న్యాచురల్ బాడీ బిల్డర్స్ డైట్స్ అలా ఉంటాయి. సో నేను కూడా నా క్లయింట్స్కి ఇట్లానే టేస్టీగానే ఇస్తా. మంచిగా యూట్యూబ్లో ఏదో ఒకటి పెట్టుకొని చూస్తా, తింటా, తాగుతా. అబ్బా కాదని, అబ్బా క్రేజీ. ఇప్పుడు దీన్ని అటు తీసుకోవాలి, మొత్తం పోస్తా. ఫస్ట్ ఇది పెట్టేసి వచ్చి అది తీసుకుంటా. यूट्यूबर हो और इवन दो आप पूरे इंडिया को हेल्थ के टर्म्स में इंस्पायर करते हो. సాంకేత్ వర్కౌట్ మీల్, సాంకేత్ వీడియో, నైస్ కాంబినేషన్. ఫైనల్ గా ఇది లాస్ట్ మీల్ మంది డిన్నర్. సో ఇందులో సేమ్ లంచ్ లో తిన్నదే. సో మీకు ఆల్రెడీ లంచ్ లో చెప్పా, లంచ్ అండ్ డిన్నర్ సేమ్ ఉంటుందని. టోటల్ ఓవరాల్ మ్యాక్రోస్, ప్రోటీన్ ఎంత, కార్బోహైడ్రేట్ ఎంత, ఫ్యాట్ ఎంత అన్నది మీకు స్క్రీన్ మీద ఇస్తా చూడండి ఒకసారి. సో హెల్దీగా తినడం అన్నది చాలా ఈజీ. సో మీరు ఏదో డైట్ చేస్తున్నాం అది ఇది అన్న కాన్సెప్ట్ లో ఉంటే సో మీకు అది కొత్తగా అనిపిస్తుంది అనమాట. సో అలా ఏమనుకోకుండా మీరు తినేదే కొంచెం హెల్దీగా తింటున్నా అనుకోండి, రెగ్యులర్ గా వర్కౌట్ చేయండి, మీ క్యాలరీస్ కానీ మీ మ్యాక్రోస్ కానీ అన్ని ట్రాక్ చేసుకోండి, మీరు ఫ్యాట్ లాస్ అన్నది చాలా ఈజీగా అవుతుంది. సో 200 grams కుకుంబర్, లంచ్ లో మిగిలినది రైస్ అండ్ చికెన్ అది. సో ఇది మీకు ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ లో చెప్పండి. అట్ ద సేమ్ టైం మీకు ఏమన్నా టిప్స్ కావాలన్నా, లైక్ ఏమన్నా అడ్వైజెస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. ఓన్లీ ట్రూ కామెంట్స్ కి. సో ఏదో ఫార్మాలిటీకి రెస్పాండ్ అవ్వాలంటే రెస్పాండ్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ లో నేను రెస్పాండ్ అవ్వను. సో ఇఫ్ ద కామెంట్ ఈస్ జెన్యూన్ ఉంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. మొన్న ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశాడు, టీ తాగితే వెయిట్ లాస్ అవుతారా అన్నారు. ఏ టీ బ్రో అన్న. ఏ టీ బ్రో అంటే బెల్లం టీ అన్నాడు. బెల్లం టీ తాగి ఫ్యాట్ లాస్ అవ్వడం ఏందిరా బాబు. ఇలాంటివంతా వాళ్ళ టైం వేస్ట్, నా టైం వేస్ట్. సో ఇవన్నీ సిల్లీ క్వశ్చన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు నాకు తెలిసి ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చా అనుకుంటున్నా. సో నేను తింటున్న ఫుడ్ కాకోకుండా మీరు మధ్యలో లైక్ ఎలా కుక్ చేసుకోవాలి, ఏంటి టేస్ట్ ని ఎన్హాన్స్ చేసుకోవాలంటే చిన్న చిన్న టిప్స్. సో అవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. నేను ఒక 1.5 year 2 years నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నా. సో ఇంకా నేను ఫ్యూచర్ లో కూడా నేను ఇలాగే తింటా, ఇలాగే ఉంటా. ఐ వాంట్ టు స్టే హెల్దీ, ఐ వాంట్ టు మేక్ అదర్స్ టు స్టే హెల్దీ. సో ఇంకంతే ఈ వీడియోలో. బాయ్.